హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్ కన్నా ముందు టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా కోసం మీకు చెప్పాలి భయ్య. సినిమా చాలా అంటే చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది, చాలా కామెడీ ఉంది. సినిమా స్టోరీ విషయానికి వస్తే, శ్రీలంకలో పరిస్థితులు బాగలేక అక్కడి నుంచి రామేశ్వరం వచ్చేస్తుంది ఒక ఫ్యామిలీ. అక్కడి నుంచి వచ్చిన కొద్ది గంటల్లోనే రామేశ్వరంలో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఆ బ్లాస్ట్ వీళ్ళే చేశారనుకుని పోలీసులు వెతకడం అయితే స్టార్ట్ చేస్తారు. అరే ఆ తర్వాత ఏమైంది అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సి. ఇందులో నటించిన ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళ క్యారెక్టర్స్లో చాలా బాగా చేశారు. సినిమా 2 hours ఉంటుంది, కానీ ఎక్కడ మనకు బోర్ కొట్టదు. ఫుల్ కామెడీతో వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగని ఎమోషన్ కూడా చాలా బాగా చూపిస్తారు. అంతేకాకుండా ఒక మంచి మనిషి ప్రపంచంలో నుంచి ఎక్కడి నుంచి వచ్చినా సరే వాడికి ఏదైనా బాధ వస్తే ఒక ఊరే తోడు ఉంటుందని బాగా అయితే చూపించాడు సినిమాలో. ఇప్పటిదాకా ఈ సినిమాని ఎవరైనా చూడకపోతే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు. ఇంకా మనం మెయిన్ టాపిక్లోకి వస్తే, రాజసాబ్ మూవీ అప్డేట్స్ అయితే వచ్చాయి. టీజర్ జూన్ 16ని రిలీజ్ చేస్తారంట. సినిమా వచ్చేసి డిసెంబర్ 5న అయితే థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. నిన్నైతే రానా నాయుడు సీజన్ 2 ట్రైలర్ రిలీజ్ అయింది. అది చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. నాకైతే ఏమనిపించలే, ఎందుకంటే సీజన్ 1 నేను ఇలాంటి సిరీస్లు చూడను పెద్దగా. జూన్ 6న రిలీజ్ అవబోతున్న దేవిక అండ్ డానీ వెబ్ సిరీస్ ప్రమోషన్స్లో చాలా బిజీగా అయితే ఉంది ఆ టీం. ఇంక ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ఓకే, చూడొచ్చు వెబ్ సిరీస్ అనే అనిపిస్తుంది. అనుష్క నటిస్తున్న ఘాటి మూవీని జూలై 11న అయితే రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న తెలుసు కదా మూవీ రిలీజ్ డేట్ అయితే అఫీషియల్గా రివీల్ చేశారు మూవీ మేకర్స్. ఈ సినిమాని అక్టోబర్ 15న అయితే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఇందులో సిద్ధుకి జోడీగా రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్గా కనిపించబోతున్నారు. దిల్ రూబా తర్వాత కిరణ్ అబ్బవరం చేయబోయే కొత్త సినిమా టైటిల్ని మొన్న అయితే రివీల్ చేయడం జరిగింది. ఈ సినిమాకి చెన్నై లవ్ స్టోరీ అనే టైటిల్ పెట్టారు. మ్యాడ్ మూవీలో నటించిన శ్రీ గౌరీ ప్రియ ఇందులో హీరోయిన్గా అయితే కనిపించబోతుంది.